మారుతి సుజుకి ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఆటోమొబైల్లో టాప్లోనే ఉందన్నమాట. సో మారుతి సుజుకి వాడే వెహికల్స్ ఓనర్స్ అందరికీ మా ఛానల్ తరపు నుంచి ఇక డైలీ మ్యాక్సిమం ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను. సో దేనికంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి వెహికల్స్ చాలామంది వాడుతూ ఉంటారు. ట్రావెల్స్ పరంగా వాడచ్చు, దాని తర్వాత గవర్నమెంట్ పరంగా వాడచ్చు, దాని తర్వాత ఓన్ అంటే వాళ్ళ సెల్ఫ్ పనులకు వాడుకోవచ్చు, దాని తర్వాత ఫ్యామిలీస్ పరంగా వాడచ్చు. ఎందుకంటే కనుక రోడ్డు మీద ట్రావెల్ అయ్యే వెహికల్ హై స్పీడ్తో కొన్ని ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. దట్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకంటే కనుక కార్లో ట్రావెల్ చేసేది మనం కదా. సో మన జాగ్రత్త మనమే తీసుకోవాలి, మన కార్ యొక్క జాగ్రత్తలు మనమే తెలుసుకోవాలి. మ్యాక్సిమం ఏ కార్ ఎవరు వాడుతున్నా కూడా 100% పీపుల్స్తో మనం పోల్చుకుంటే 40 to 30% పీపుల్స్కి మాత్రమే వాళ్ళ యొక్క కార్ గురించి వాళ్ళకి అవగాహన ఉంటుంది. రిమైనింగ్ 60 to 70% పీపుల్కి వాళ్ళ కార్ గురించి వాళ్ళకి అవగాహన ఉండదు, నాలెడ్జ్ ఉండదు. ఎక్కడైనా దారిలో వచ్చి బ్రేక్ డౌన్ అయితే డైరెక్ట్ డీలర్కి కాల్ చేస్తారు, లేకపోతే మారుతి యొక్క సపోర్ట్ తీసుకుంటారు. సో దట్ ఈస్ థింక్ ఈజ్ డిఫరెంట్. అలా సపోర్ట్ తీసుకోవచ్చు. దానికన్నా ముందుగా మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే నష్టం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా నష్టం అయితే లేదు. సో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ తరపు నుంచి నేనైతే మ్యాక్సిమం 2-3 డేస్కి ఒకసారి ఒక బేసిక్ ఇన్ఫో అయితే ఇస్తూ ఉంటాను. సో మన ఛానల్ మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియోస్తో పాటుగా మనం రిమైనింగ్ వీడియోస్ కూడా చూస్తాము. ఆ వీడియోస్ ఏంటనేది ఈ టాపిక్లో చెప్పను, అది చాలా మిస్టేక్గా అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు టాపిక్లో అయితే వెళ్ళిపోయాను. మెయిన్గా మారుతిలో వాడే కార్స్కి లూబ్రికెంట్స్ అంటే గేర్ ఆయిల్ ఏం వాడతారు, గేర్ బాక్స్లో ఆయిల్ ఏం యూజ్ చేస్తారు, దాని తర్వాత ఇంజిన్ ఆయిల్ని ఏం వాడతారు, దాని యొక్క స్పెసిఫికేషన్ ఏంటి, అసలు విస్కాసిటీ అంటే ఏమిటి, కొన్ని మోడల్స్ లేటెస్ట్గా వచ్చే విక్టోరియస్ కానివ్వండి, గ్రాండ్ విటారా కానివ్వండి, ఇన్విక్టో కానివ్వండి, సో ఆ బండి పేరుని బేస్ చేసుకుని మోడల్ కోడ్ ఎలా ఇస్తారు, వీటి గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాము. అసలు కూలెంట్ ఏంటి, కూలెంట్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయని చెప్పి డిస్కస్ చేయొచ్చు టైం ఉంటే కనుక. సో మ్యాక్సిమం బేసిక్ ఇన్ఫో కాబట్టి 5 to 6 minutes లోపు ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తాను. ఇంకా టాపిక్ లోపు అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద రీప్లేస్మెంట్ షెడ్యూల్ ఫర్ ఇన్వర్టర్ కూలెంట్. ఇక్కడ ఏంటంటే ఇన్వర్టర్ కూలెంట్ అంటే సూపర్ లైఫ్ లాంగ్ పింక్ కలర్ అనమాట. ఇన్వర్టర్ కన్వర్టర్ అని మ్యాక్సిమం ఇది దేంట్లో వస్తుంటే కనుక M15D ఇంజన్. అంటే ఆ M15 ఇంజన్ ఏవే ఉన్నాయంటే ఒకటి గ్రాండ్ విటారా ఉంది, స్ట్రాంగ్ హైబ్రిడ్ అంటే మైల్డ్ హైబ్రిడ్ అనమాట, దాంట్లో ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా విక్టోరియస్లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని. సో 80,000, 1,50,000, సో అసలు మార్చాల్సిన అవసరం లేదా అని చెప్పి. సో కాదు, ఇక్కడ మారుస్తాం ఎప్పుడంటే కనుక 1,60,000 kilometers ఆర్ 8 years అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో అప్పుడైతే కనుక మనం కంపల్సరీగా మారుస్తాం. ఏదైతే లేటెస్ట్గా ఉన్న విక్టోరియస్ కానివ్వండి, సో దాని తర్వాత గ్రాండ్ విటారాలో కూడా ఉంది, దానికైనా కూడా సేమ్ అనమాట. దాని తర్వాత వాట్ ఈస్ ద రీప్లేస్మెంట్ షెడ్యూల్ ఫర్ సూపర్ LLC బ్లూ కూలెంట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ రీప్లేస్మెంట్ షెడ్యూల్ సూపర్ LLC బ్లూ కూలెంట్ ఎప్పుడు మారుస్తారు. LLC అంటే ఏంటంటే ఇక్కడ లైఫ్ లాంగ్ కూలెంట్, లైఫ్ లాంగ్ బ్లూ కూలెంట్ అంటారు. ఇది బాటిల్ 2 liters అలా వస్తుంది అనమాట. సో మేబీ ఇది పింక్ కూలెంట్, సారీ. సో ఈ 2 liters వస్తుంది, దగ్గర 1,745 అలా మ్యాక్సిమం. ఇది ఓన్లీ ఆథరైజ్డ్ డీలర్లోనే ఉంటుంది. సో బయట ఎక్కడైనా జెన్యూన్ స్పేర్ పార్ట్స్ అమ్మితే కనుక ఆ జెన్యూన్ స్పేర్ పార్ట్స్లో కూడా మీరు అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ సూపర్ కూలెంట్ ఎప్పుడు మారుస్తారంటే కనుక వెహికల్స్కి ఫస్ట్ రీప్లేస్మెంట్ 1,00,000 kilometers ఆర్ 60 months. 60 months అయితే 12,60 ఆ 5 సంవత్సరాలకి మార్చడం జరుగుతుంది అలా. ఇక్కడ ఏంటంటే సో ఇయర్కి 20,000 kilometers కింద డివైడ్ చేసుకోవాలి, లేకపోతే 5 years, లేకపోతే 1,00,000 kilometers అనమాట. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. సో అది ఒకటి. దాని తర్వాత సూపర్ క్యారీకి ఇంజన్ ఆయిల్ అనేది ఎప్పుడు మారుస్తారు. ఇది ఏంటంటే సూపర్ క్యారీ అనేది కమర్షియల్ వెహికల్ అనమాట. మ్యాక్సిమం మున్సిపాలిటీ పర్పస్ కానివ్వండి, దాని తర్వాత కార్గో పర్పస్ కానివ్వండి, ఈ పర్పస్లే లోడ్ క్యారింగ్ పర్పస్ కానివ్వండి, దీని పర్పస్లే వెజిటేబుల్స్ లోడ్స్ దాని పరంగా ఈ వెహికల్స్ అనేది ఎక్కువ మారుతి సుజుకిలో మనం చూస్తూ ఉంటాము.
సో ఎక్కువగా మనం అనుకుంటే కనుక సో గవర్నమెంట్ కూడా కొన్ని పథకాల్లో ఈ వెహికల్ అనేది యూజ్ చేసింది, ఎందుకంటే దీంట్లో సిఎన్జి కూడా ఉంది కాబట్టి. సో దీనికైతే కనుక ఇంజిన్ ఆయిల్ రీప్లేస్మెంట్ మనం మార్చేది 10,000 కిలోమీటర్స్ కానివ్వండి 4 monthsకి కానివ్వండి మారుస్తారనమాట. ఎందుకంటే కనుక మారుతిలో ఎవ్రీ వెహికల్ 10,000 కిలోమీటర్లకు మస్ట్ అండ్ షుడ్గా ఇంజిన్ ఆయిల్ అనేది మార్చాలి, ఎంత ఇదైనా కానివ్వండి, ఒక్క ఇన్విక్టో కాకుండా. ఎందుకంటే కనుక ఇన్విక్టో టయోటా బ్రీడ్ నుంచి తీసుకున్నారనమాట. సో టయోటా యొక్క షెడ్యూల్ని బట్టి అది మార్చాలి. మేబీ ఇన్విక్టోకి నేను అనుకోవడం ఫస్ట్ ఫ్రీ సెకండ్ ఫ్రీ 30,000కి మార్చాలి దానికి. ఎందుకంటే ఫస్ట్ ఫ్రీ 10,000కి, సెకండ్ ఫ్రీ 20,000కి, థర్డ్ ఫ్రీ 30,000 కిలోమీటర్స్కి. సో అప్పుడు అనేది ఆయిల్ కంపల్సరీగా మార్చడం జరుగుతుంది అనమాట. 30,000 సర్వీస్కి ఫస్ట్ సర్వీస్ ఇన్విక్టోకి అయితే కనుక. సో 4th క్వశ్చన్, వాట్ ఈస్ ద గ్రేడ్ రేర్ డిఫరెన్షియల్ యూజ్డ్ ఇన్ గ్రాండ్ విటారా 4-wheel drive? 4-wheel drive గ్రాండ్ విటారాలో ఏ టైప్ ఆఫ్ ఏ గ్రేడ్ ఉన్న గేర్ ఆయిల్ అనేది వాడతారనమాట. డిఫరెన్షియల్ రేర్ డిఫరెన్షియల్ అనమాట. సో ఇక్కడ రేర్ డిఫరెన్షియల్ అని ఎందుకు అన్నారంటే, సో గ్రాండ్ విటారా 4-wheel drive ఉంది, మీకు ఆల్రెడీ తెలిసింది. గ్రాండ్ విటారా మైల్ హైబ్రిడ్ ఉంది కదా, అది 4-wheel drive కాంపాక్ట్ ఎస్యూవీ అని కూడా అంటారు మేబీ. సో ఆ 4-wheel drive ఏదైతే ఉందో దాంట్లో వెనక ఉన్న దాంట్లో ఏం వాడతారంటే కనుక ఒక్క నిమిషం చెప్తాను. 4-wheel drive 75/75W85 అనే గ్రేడ్ వాడతారనమాట. సో ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ అనేది ఓన్లీ దాంట్లోనే గ్రాండ్ విటారాలో ఉంది. పర్టికులర్గా మన క్వశ్చన్ అడిగింది కూడా అదే, 75W85 అనే గ్రేడ్ అనమాట. మనకి 4-wheel driveలో రేర్ యాక్సిల్లో యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో కంపల్సరీగా అదే గ్రేడ్ వాడాలి. గ్రేడ్ వాడితే మళ్ళీ డిఫరెన్షియేషన్ వస్తుంది అనమాట. దాని తర్వాత 5th క్వశ్చన్, వాట్ ఈస్ ద గ్రేడ్ రేర్ డిఫరెన్షియల్ యూజ్డ్ ఇన్ సూపర్ క్యారీ? సూపర్ క్యారీలో ఏ డిఫరెన్షియల్ వాడతారు? వెనక 2 wheels బోత్ సైడ్కి అనమాట. సో 85W140 అనమాట. సో 85W140 అంటే ఏంటంటే కనుక ఇక్కడ 85లో W ఇండికేట్స్ ఏంటంటే లోయర్ విస్కాసిటీ, ఆయిల్ యొక్క లోయర్ విస్కాసిటీని ఇండికేట్ చేస్తుంది. 140 అనేది ఏంటంటే కనుక ఇక్కడ 140 ఇండికేట్స్ విస్కాసిటీ ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ ప్రొటెక్షన్ ఎట్ అబ్నార్మల్ టెంపరేచర్. అంటే ఇప్పుడు నార్మల్ టెంపరేచర్ రావడానికి దగ్గర ఇంజన్ కొంచెం ఆడిచ్చిన తర్వాత ఒక 5-15 నిమిషాల వరకు టైం పడుతుంది అనమాట అబ్నార్మల్ టెంపరేచర్ రావడానికి. సో ఆ అబ్నార్మల్ టెంపరేచర్ని కూడా తట్టుకునే విధంగా ఉంటుందని చెప్పి అర్థం అనమాట. సో 85W140 అనేది వాడతారు సూపర్ కార్కి రేర్ యాక్సిల్ డిఫరెన్షియల్లో. దాని తర్వాత వాట్ ఈస్ ద కూలెంట్ మిక్సింగ్ రేషియో ఇన్ పెట్రోల్ వెహికల్? పెట్రోల్ వెహికల్లో కూలెంటు ఏ రేషియోలో కలిపి మనం కూలెంట్ రేడియేటర్లో అప్పర్ హౌస్లో ఫిల్ చేస్తామని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఇప్పుడైతే కనుక 30:70లో ఆల్రెడీ మిక్స్ అయ్యే వస్తున్నాయి కూలెంట్ అయితే కనుక. అంతకు ముందు అయితే కనుక సో 30% కూలెంట్ 70% వాటర్ మనం మిక్స్ చేసుకుని పోయాలి. సో మారుతి ఎనీ వెహికల్కి ఓన్లీ గోల్డెన్ ఎల్లో దానికే ఇది రూలు. పింక్ కలర్ కూలెంట్ వచ్చినా బ్లూ కలర్ కూలెంట్ వచ్చినా దానికి స్పెసిఫికేషన్స్ వేరేలా ఉంటాయి. అది యాజ్ పర్ మాన్యువల్ ప్రకారంగానే టెక్నికల్ ఇన్స్పెక్టర్ కానీ టెక్నికల్ అథారిటీ ఉన్న పర్సన్ కానీ హెల్ప్ తీసుకొని సో మనం రీప్లేస్ చేయడం అనేది ప్రాసెస్ ప్రకారంగా ఆథరైజ్డ్ పాయింట్లో ఉంటుందన్నమాట మారుతి సుజుకీలో. దీని తర్వాత విక్టోరియస్ ఏదైతే లేటెస్ట్గా వచ్చిందో దాని యొక్క బాడీ అంటే దాని యొక్క మోడల్ కోడ్ ఏంటి? ABH415. ఇక్కడ ABH అంటే ఏంటి అని చెప్పి అందరికీ డౌట్ రావచ్చు. ఇక్కడ ABH ఇండికేట్స్ ఏంటంటే అది ఒక యూనివర్సల్ వర్డ్. ఇట్స్ ఏ యూనివర్సల్ వర్డ్. అది ఏంటంటే ఒక బ్రాండింగ్ని కానివ్వండి, ఒక సిరీస్, ఒక ప్రొడక్ట్ని కానివ్వండి ఐడెంటిఫై చేయడానికి వాడతారనమాట ABH అనేది. దీని తర్వాత 415 అనేది 4 cylinder 1500cc అని చెప్ప 1500cc రైట్. సో అది అనమాట. సో దీని తర్వాత 8th క్వశ్చన్, వాట్ ఈస్ ద రీప్లేస్మెంట్ షెడ్యూల్ ఆఫ్ ECVT ట్రాన్సిలాక్సిల్ ఫ్లూయిడ్? ECVT అంటే ఏంటంటే కనుక ఇక్కడ ECVT అంటే ఏంటంటే కనుక అది ఒక టైప్ ఆఫ్ గేర్ బాక్స్. మీకు ఏంటంటే కనుక ఒక చెప్పాలంటే కనుక ఒక
పుల్లీస్ ఉంటాయి అనమాట, బోత్ పుల్లీ, స్మాల్ పుల్లీ, బిగ్ పుల్లీ గేర్ బాక్స్ లోపల. సో మీరు యాక్సలరేషన్ ఎప్పుడైతే ఇస్తున్నారో సో గేర్ బాక్స్ నుంచి, ఇంజన్ నుంచి గేర్ బాక్స్కి వచ్చే పవరు చిన్న వీల్ పవర్ ఏదైతే వస్తుంది కదా అది ఒక పవర్ అనేది బెల్ట్ రూపంలో ట్రాన్సియల్ యాక్సిల్, అంటే ఇక్కడ ఏంటంటే కనుక ఆ పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట చిన్న వీల్ నుంచి పెద్ద వీల్కి. అలా ప్రొడ్యూస్ అయిన పవర్ గేర్ బాక్స్లో ఉన్న గేర్ వీల్స్ తిరిగి డ్రైవ్ షాఫ్ట్ నుంచి వీల్స్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే కనుక వాట్ ఈస్ ద రీప్లేస్మెంట్ షెడ్యూల్ ఈసీబీటీ ట్రాన్సియల్ యాక్సిల్ ఫ్లూయిడ్ అనమాట. యాక్చువల్లీ ఈసీబీటీలో మన దాంట్లో ఉన్నాయి చాలా తక్కువ, ఫస్ట్ సియాజ్లో ఉంది, దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గ్రాండ్ వెటారాలో అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి నేను అనుకుంటాను, ఎక్స్పెక్ట్ చేస్తాను. అదైతే కనుక మార్చాల్సిన నెసిటీ లేదు. ఏదన్నా ప్రాబ్లం వచ్చి గేర్ బాక్స్ దింపితే, అంటే వాటర్ కంటెంట్ ఏమైనా వెళ్ళినా, ఫ్లడ్లో ఏమైనా వెళ్ళినా, ఇలాంటి టైప్స్లోనే ఖచ్చితంగా రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అది ఒక కంటెంట్, పర్టికులర్గా మార్చాల్సిన నెసిటీ అయితే లేదండి. 9th క్వశ్చన్, వాట్ ఈస్ ద విస్కాసిటీ గ్రేడ్ ఆఫ్ ఇంజన్ ఆయిల్ యూజ్డ్ ఇన్ ఎస్ క్లాస్ డీజిల్ 16? డీజిల్ 16 అంటే ఎస్ క్లాస్ D16 అంటే డీజిల్లో 1.5 ఇంజన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ 1.5 ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో దానికైతే కనుక 0W30 అనేది వాడతాం. 0W30 అని ఇక్కడ ఇండికేట్ ఎందుకు చేస్తానంటే కనుక 0W30 అంటే మీకు ఎస్కాస్లో పెట్రోల్ వెహికల్స్ అలా ఉంటాయి కదా, ఆ పెట్రోల్ వెహికల్స్లో 0W30 ఎందుకు కొన్ని 5W30 కూడా వాడతారు. అది వాడకూడదు, అది ఏ వెహికల్స్కి వాడాలనేది నేను చెప్తాను ఇప్పుడు. అదే దాని నెక్స్ట్ క్వశ్చన్. అదే 0W అనే ఇండికేట్స్ ఏంటంటే కోల్డ్ టెంపరేచర్, అంటే ఇంజన్ స్టార్టింగ్ టెంపరేచర్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే -డిగ్రీలో ఉండొచ్చు, అంటే మన ఇండియన్ యొక్క టెంపరేచర్స్ అయితే కనుక -డిగ్రీస్కి అయితే వెళ్ళో, బిలో 0 ఉండదు కాబట్టి 0 పై నుంచి అవ్వ ఉండదు కాబట్టి స్టార్టింగ్ టెంపరేచర్ ఏంటంటే కనుక 0 నుంచి స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ అవుట్ సైడ్ టెంపరేచర్. అందువల్ల 0W ఇండికేట్స్, అది 30 ఇండికేట్స్ నేను చెప్పాను ఆల్రెడీ ఇందాక మీకు. ఏదైతే అబ్నార్మల్ టెంపరేచర్కి ఇంజన్ రీచ్ అవ్వడానికి టైం పడుతుందో ఆ టెంపరేచర్ని తట్టుకునే విధంగా డిజైన్ చేస్తారనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 0W30. తర్వాత వాట్ ఈస్ ద విస్కాసిటీ ఇంజన్ ఆయిల్ యూజ్డ్ ఇన్ ఫ్రోనెక్స్ K10G? సో దీనికి 5W30 వాడతారనమాట. సో ఆల్రెడీ ఇందాక చెప్పిన ప్రిన్సిపల్ 5W అంటే మనం చెప్పాము, 30 అంటే ఇందాక చెప్పాము. సో మారుతి వెహికల్స్లో ఇవి బేసిక్స్, అంటే ఒక్కొక్క వెహికల్కి బేసిక్ పాయింట్ డిపెండ్స్ ఆన్ సిస్టమ్, డిపెండ్స్ ఆన్ వెహికల్లో వాడిన సిస్టమ్, దాన్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే కనుక వెహికల్ వాడేటప్పుడు మినిమం నార్మల్ బేసిక్ పాయింట్స్ అనేవి యాజ్ ఏ ఓనర్గా ఓనర్ మాన్యువల్లో డీటెయిల్గా ఉంటుంది. ఓనర్ మాన్యువల్ ఇప్పుడు మాన్యువల్స్ ఇవ్వట్లేదు అంత ముందులాగా, ఇప్పుడైతే డిజిటలైజ్డ్ మాన్యువల్ చేయడం జరిగిందనమాట. కంపల్సరీగా మీరు వెహికల్ పర్చేస్ చేసే ముందు డిజిటలైజ్డ్ మాన్యువల్ షోరూంలోనే తీసుకోవాలి, సర్వీస్లో అయితే ఎవరు, షోరూంలోనే అందరు క్యారీ చేయండి. మస్ట్ అండ్ షుడ్గా తర్వాత ఇస్తాము, మెయిల్ చేస్తాము, మొబైల్ వాట్సాప్ చేస్తామని చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయొద్దు. ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీలోనే ప్రతి ఒక్కటి మీరు తీసుకోవాల్సిన బాధ్యత కస్టమర్ది, ఇవ్వాల్సిన బాధ్యత షోరూమ్ది అనమాట. సో ఇది మన తరపు నుంచి అయితే మెసేజ్. ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఇంకా ముందు చాలా అప్డేట్ చేద్దాము, టెక్నికల్ నాలెడ్జ్ కూడా షేర్ చేద్దాము. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.